శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారం చేసుకునే వారి న్యాయమైన సమస్యను పరిష్కరించకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, జిల్లా కార్యదర్శి జయచంద్రలు హెచ్చరించారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తుల దీక్ష నేటితో 100 రోజులకి చేరుకుంది. గత 100 రోజులుగా వీరు టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసనకు దిగారు. ఈ దీక్షను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, జిల్లా కార్యదర్శి జయచంద్రలు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో 30 కుటుంబాలకు పైగా ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం వీరిని అక్కడ వ్యాపారం చేసుకోనివ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో టీటీడీ పరిపాలనా భవనం వద్ద దీక్షకు దిగినట్లుగా తెలిపారు. చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు టీటీడీ చైర్మన్ ఈవో, అడిషనల్ ఈవోల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా దారుణమని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ జీవితాలు ఎంతో ఆనందంగా ఉంటుందని భావించిన తమకు నిరాశ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలతో పాటు టీటీడీ అధికారులు స్పందించి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తుల సంఘం నాయకులు యుగంధర్, చిట్టుబాబు, మధు, చిరంజీవి, పెంచులయ్య, ప్రకాష్, రామ్మూర్తి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. అంటే దానికి ఎవరు బాధ్యత అన్నది కనీసం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదే మాదిరి ఈ టీటీడీ బోర్డుకి నూతనంగా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బిఆర్ నాయుడు గారు, ఈవో శ్యామలరావు గారు, తిరుమల కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, కింద ఉన్నటువంటి వీరబ్రహ్మం గారు అందరికీ పదే ఈ సమస్యను చెప్పినప్పటికీ ఈ రోజు దాకా పరిష్కారం కాకపోవడం అనేది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ పేద కుటుంబాలు దీన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి. అలిపిరి మార్గంలో పులి పడితే శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆపేయడం ఏ రకంగా న్యాయమో మనకు అర్థం కాదు. దీనికి ఏదేదో సాకులు చెప్తూ ఫారెస్ట్ చట్టాలన్నింటినీ కూడా ఉదహరిస్తూ ఇది సమంజసం కాదు. తక్షణం వీరికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100 రోజులు అయిన తర్వాత కూడా ఈ సమస్య పట్టించుకోకపోతే సమంజసమైంది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఊర్లోనే ఉన్నారు. వారి తమ్ముడు కర్మక్రియల్లో ఆయన పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో వీరికి న్యాయం చేసేటట్టుగా టీటీడీ ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తీసుకొని రావాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు గత 100 రోజుల నుంచి టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఎండకిండి వానకు తడిసి గాలికి ఈదురుగాలికి ఇబ్బందులు పడుతూ ఇక్కడ దీక్ష చేస్తూ ఉంటే కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ఈరోజు టీటీడీ యాజమాన్యం ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ శ్రీవారి మెట్లు వెళ్తున్నటువంటి వ్యాపారస్తులు కానీ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు. కానీ కొండకు వెళ్తున్నటువంటి భక్తులకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా వీళ్ళందరూ కూడా అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ చాలా చిన్న వ్యాపారస్తులు, బొరుగులు అమ్ముకునే వాళ్ళు, టెంకాయలు అమ్ముకునే వాళ్ళు, కూల్ డ్రింక్స్ అమ్ముకునే వాళ్ళు, బిస్కెట్లు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళపైన టీటీడీ యాజమాన్యం ప్రతాపం చూపిస్తూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు 100 రోజుల నుంచి చేస్తున్నటువంటి దీక్షనైనా దృష్టిలో పెట్టుకొని ఈ జేఈఓ గారు కానీ, ఈఓ గారు కానీ, లేకపోతే చైర్మన్ గారు కానీ వీళ్ళు తక్షణమే స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.